వెల్కమ్ టు ది సెషన్ మా. సో ఈ రోజు క్లాస్ లో మనము అనలిటికల్ స్కిల్స్ లో 4th యూనిట్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ చేస్తున్నాము. సో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అంటే ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక తండ్రి కొడుకు, లేకపోతే అక్క చెల్లెలు, అన్నా చెల్లెళ్ళు, ఇలా ప్రస్తుతం వాళ్ళ ఏజ్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే, దట్ మీన్స్ ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుంది అంటే 15 అని చెప్తాం. బట్ అది కాదు, ఇప్పుడు ఈ రేషియోలో ఉంది అంటే ఈ భాగంలో వీళ్ళు ఉన్నారు, ఈ నిష్పత్తిలో వీళ్ళు ఉన్నారు. సో 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, లేదా 4 ఏళ్ల కిందట వాళ్ళ ఏజ్ ఎంత, ఇలా అడుగుతారు అనమాట. వెరీ ఈజీ కాన్సెప్ట్. కొంచెం క్వశ్చన్ రిపీటెడ్ గా అర్థం చేసుకుంటే చాలు. ఓకే, సో ఫస్ట్ మీకు ప్రాబ్లమ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ వన్, ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ and his son is 88 years if the ratio between their ages is 7:4. Then find their ages. Then find their ages. Just 1 minute. Okay, Ashwini. So question vinandi. The sum of the ages of father and his son is 88 years. So ఇది ఈ స్టేట్మెంట్ మీరు చదివితే మీకు ఏమర్థమవుతుంది? ఇది ప్రెసెంట్ వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఫాదర్. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 88. సో మీరు ఏం రాసుకుంటారంటే, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ ఉన్నప్పుడు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఇలా రాసి పెట్టుకోండి. సో ప్రెసెంట్ ఏం చెప్తున్నాడు? ఫాదర్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టు 88 years. If the ratio between their ages is 7:4. సో వాళ్ళ మధ్య ఉన్న రేషియో, ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న రేషియో ఎంత? 7:4. సో ఇక నీకు పాస్ట్ గురించి మాట్లాడలేదు కాబట్టి సో ఇది బ్లాంక్ పెట్టేయండి. ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు కాబట్టి బ్లాంక్, అంటే ఇవి అవసరం లేదు అని. మనకి ప్రెసెంట్ గురించే మాట్లాడుతున్నాడు. సో ప్రెసెంట్ ఫాదర్ సన్ యొక్క ఏజ్ 88, వాళ్ళ మధ్య రేషియో 7:4 అయితే వాళ్ళ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ఏం చేయాలి? జస్ట్ ఈ రేషియో వచ్చినప్పుడు, అంటే ఇలా నిష్పత్తి వచ్చినప్పుడు మనము ఎలా రాసుకున్నాము? ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 7x, సన్ ఈజ్ ఈక్వల్ టు 4x. ఓకే, ఇప్పుడు ఫాదర్ ప్లస్ సన్ ఈక్వల్ టు 88 కదా వాళ్ళ ఏజ్. సో ఎఫ్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు 88. సో ఎఫ్ అంటే ఫాదర్, ఎస్ అంటే సన్. సో 7x ప్లస్ ఇంత 4x. 7x plus 4x equal to 88. That means 11x equal to 88. X equal to 88 by 11. So 11 8s are 88. So x ఎంత వచ్చింది? 8 వచ్చింది. Now therefore father age equal to 7x. That means 7 into 8. So 56 years. Son age is equal to 4x, which equal to 4 into 8, 32 years. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఏజెస్ మీద ప్రాబ్లం ఉంది అంటే మనకు మెయిన్ గా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ గురించి రాసుకోండి. ఈ పాస్ట్ గురించి ప్రాబ్లం లేనప్పుడు, ఫ్యూచర్ గురించి మీకు ఒక టాపిక్ లేనప్పుడు జస్ట్ ఇలా డాష్ వేసేసుకోండి. ఇదంతా మీకు ప్రెసెంట్ కి సంబంధించింది కాబట్టి ఈ విధంగా చేశాం. ఓకేనా? ఇది ఒక టైప్. Next, second problem, the ratio between the ages of Vimal and Arun
is 3:5 and sum of their ages is 80 years. What will be the ratio between their ages after 10 years? Okay, so ఏమిచ్చారు? The ratio between the ages of Vimal and Arun is అంటే ఇప్పుడు present కదా మనకి. So the ratio between the ages of Vimal and Arun is 3:5. So past, present, future. So present లో ఏముంది? Vimal, Arun యొక్క రేషియో 3:5. సో వెంటనే మనం రాసుకోవచ్చు విమల్ ఈక్వల్ టు 3x, అరుణ్ అంటే ఏ కదా, ఏ ఈక్వల్ టు 5x. ఓకే, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 80 ఇయర్స్. ఓకే, సో వీళ్ళ యొక్క సమ్ ఎంత అంటున్నారు? సో v ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 80 ఇయర్స్. వాట్ విల్ బి ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 10 ఇయర్స్? ఆఫ్టర్ 10 ఇయర్స్ వీళ్ళ ఏజెస్ ఎంత? సో పాస్ట్ గురించి అడగలేదు, సో బ్లాంక్ పెట్టండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఫ్యూచర్ లో మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఈ ప్రెసెంట్ వరుణ్ ఏజ్, సారీ ప్రెసెంట్ విమల్ ఏజ్, అరుణ్ ఏజ్ ఎంత కనుక్కుందాం. b అంటే 3x కదా, సో 3x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 80 ఇయర్స్. సో 8x ఈక్వల్ టు 80, x ఈక్వల్ టు 80/8 which equal to 10 years. Now మనకి ఏం కావాలి? ఫ్యూచర్ లో అంటే 10 years, ఆఫ్టర్ 10 years. ఫ్యూచర్ అంటే ఏమి ఇచ్చాడు? ఆఫ్టర్ 10 years. ఇప్పుడు విమల్ ప్రెసెంట్ ఎంత ఉంది? ప్రెసెంట్ ఎంత? 3x. ఆఫ్టర్ 10 years అన్నప్పుడు ఎంత అవుతుంది? 3x ప్లస్ 10, అంతే కదా. నాకు ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 10 ఏళ్ళ తర్వాత నా వయసు ఎంత? ప్లస్ 10. ఓకే, అదే విధంగా అరుణ్ ప్రెసెంట్ ఎంత ఉంది ఇక్కడ? 5x. ఆఫ్టర్ 10 ఇయర్స్ అతని ఏజ్ ఎంత అవుతుంది? 5x ప్లస్ 10. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆఫ్టర్ 10 ఇయర్స్ వాళ్ళ ఏజ్ కనుక్కోమంటున్నాడు కాబట్టి జస్ట్ ఇక్కడ ఈ x ని దీంతో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 10 + 10. సో ఫస్ట్ ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 30 + 10 = 40 ఇయర్స్. 5x + 10 అంటే 5 × 10 + 10 = 50 + 10 = 60 ఇయర్స్. సో ఇలా చేయొచ్చు. లేదా మీరు x ని ఇక్కడే సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 50 వస్తుంది. ఆటోమేటిక్ గా విమల్ కి ప్రెసెంట్ లో 30 ఇయర్స్ ఉంటే 10 ఏళ్ల తర్వాత 40 ఇయర్స్ అవుతుంది. అరుణ్ కి ఇప్పుడు ప్రెసెంట్ 50 ఇయర్స్ ఉంటే 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? 60 ఇయర్స్. అలా అయినా చెప్పచ్చు. ఓకేనా? సో ఈ విధంగా చేయొచ్చు. Next, third problem. If the ratio between the ages of A, B and C is 3:7:9 and the difference in ages of B and C is 8 years. What is the sum of their ages? Okay, so ఏం చెప్తున్నారు? If the ratio between the ages of A, B and C is, so ఏం రాయొచ్చు? A:B:C is equal to 3:7:9 and the difference in ages of B and C. So B కి C కి difference ఎంత? 8 years. So what is the sum of their ages? So వాళ్ళ ages sum ఎంత అని అడుగుతున్నారు. ఓకే,
ఇప్పుడు a:b:c రాస్తే దీని నుంచి నువ్వు ఏం రాయొచ్చు? a = 3x, b = 7x, c = 9x. ఆల్రెడీ మనకు క్లూ ఇచ్చినాడు, b - c = 8 అన్నాడు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 7x, b అంటే 7x - 9x. సో ఏజ్ ఎప్పుడు మనకి మైనస్ లో ఉండదు కాబట్టి ఇక్కడ నీకు మైనస్ వచ్చినా కూడా నువ్వేం రాస్తావు? 2x = 8 రాసుకోండి, x = 4 years. ఓకేనా? ఏజ్ అనేది ఎప్పుడు మనకి నెగటివ్స్ లో ఉండదు. సో x = 4 years వచ్చింది. therefore a = ఎంత? 3 × 4 అంటే 12 years. b = 7x, 7 × x అంటే 7 × 4 = 28 years. c = 9 × x, so 9 × 4 = 36 years. సో ABC ఏజెస్ వచ్చినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. therefore a + b + c = 12 + 28 + 36. సో 12 + 28 అంటే 40, 40 + 36 means 76 years. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ని, ఏజెస్ ప్రాబ్లమ్స్ ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th one, the ratio between the ages of Ravi and Karuna after 5 years will be 4:5. If the sum of their present ages is 17 years, what is the present age of Ravi? Okay, so the ratio between the ages of Ravi and Karuna after 5 years. After 5 years, so ఇక్కడ రాయండి. After 5 years, Ravi and Karuna యొక్క రేషియో, ఏజెస్ యొక్క రేషియో ఈజ్ ఈక్వల్ టు 4:5. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ 5 years 4:5 అయినప్పుడు, ఆఫ్టర్ 5 years అన్నప్పుడు నీకు రవిది ఆఫ్టర్ 5 years ఏజ్ 4x అవుతుంది, కరుణాది ఆఫ్టర్ 5 years ఏజ్ 5x అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ నుంచి బ్యాక్ రండి, ప్రెసెంట్ లేకి వస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అన్నప్పుడు రవి ఏజ్ ఎంత అవుతుంది? 4x - 5 అంతే కదా. ఫ్యూచర్ లో అతని ఏజ్ సమ్ 40 ఏళ్ళు అనుకోండి. 5 ఏళ్ళ తర్వాత అతని ఏజ్ 40 ఏళ్ళు అయినప్పుడు ప్రెసెంట్ అతని ఏజ్ ఎంత ఉంటుంది? 35 ఏళ్ళు ఉంటుంది. అర్థమైందా? సో నా 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఏజ్ 15 ఏళ్ళు ఉంది అనుకోండి, ప్రెసెంట్ ఎంత ఉంటుంది? 10 ఏళ్ళు వస్తుంది. అట్లే 5 ఏళ్ళ తర్వాత నీకు రవి ఏజ్ 4x, మరి ప్రెసెంట్ ఎంత అవుతుంది? 4x - 5. ఓకే, అదే విధంగా కరుణ ఏజ్ ప్రెసెంట్ ఎంత అవుతుంది? 5x - 5. ఇప్పుడు సమ్ ఆఫ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్ 17 years. ప్రెసెంట్ ఏజ్ యొక్క సమ్ 17 years. therefore రవి ప్లస్ కరుణ is equal to ఎంత? 17. so 4x - 5 plus 5x - 5 equal to 17. 4x plus 5x అంటే 9x. 9x minus 10 equal to 17. 9x equal to 10 plus 17. 9x equal to 27. X equal to 27 by 9. So 9 3s are 27. Therefore x equal to 3.
So what is the present age of Ravi? Therefore, present age of Ravi. So present అంటే present take రండి. Present age of Ravi ఎంత 4x minus 5 is equal to 4x minus 5. So 4 into x అంటే ఇక్కడ ఎంత 3, 4x minus 5. So 12 minus 5. So 12 minus 5 means ఎంత అవుతుంది 7 years. Okay. Next, fifth one. The ratio between the present ages, the ratio between the present ages of Deepti and Pooja is 4:5. If the sum of their ages after 4 years is 80 years, what will be the ratio between their ages at that time? Okay, so ఏమంటున్నాడు, the ratio between the present ages of Deepti and Pooja is 4:5. So present Deepti Pooja ratio ఎంత ages మధ్య 4:5. అంటే present Deepti age 4x, Poojaది, that means Deepti age అంటే D అనుకోండి, Pooja age అంటే P అనుకోండి. Pooja age equal to 5x. If the sum of their ages after 4 years, so after 4 years, so after 4 years Deepti age ఎంత అవుతుంది? ఇప్పుడు present నా వయసు 10 ఏళ్ళు అనుకోండి, 4 ఏళ్ల తర్వాత నా వయసు ఏమవుతుంది? 14 సంవత్సరాలు అవుతుంది. అంటే 4ని యాడ్ చేస్తున్నాం. ఇలా ఆలోచించండి మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కూడా. సపోజ్ 4 ఏళ్ల తర్వాత నా ఏజ్ 15 ఏళ్ళు, ప్రెసెంట్ కి చేయాలి అన్నప్పుడు మైనస్ చేస్తాం. అదే ప్రెసెంట్ నా ఏజ్ 10 ఏళ్ళు, 4 ఏళ్ల తర్వాత నా వయసు ఎంత? 14 సంవత్సరాలు. అర్థమైందంటే సమ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీప్తి ఆఫ్టర్ 4 ఇయర్స్ దీప్తి వయసు ఎంత అవుతుంది? 4x plus 4. అదే విధంగా పూజ వయసు కూడా ఎంత అవుతుంది? 5x plus 4. ఇప్పుడు the sum of their ages after 4 years is 80 years. అంటే after 4 years దీప్తికి పూజకి మధ్య వయసుల మధ్య సమ్ ఎంత అవుతుందంట? 80 years. సో D అంటే 4x plus 4 plus 5x plus 4 is equal to 80. 4x plus 5x means 9x plus 8 is equal to 80. Plus 8 right hand side పోతే minus 8 అవుతుంది. So 80 minus 8, which implies 9x equal to 72, x equal to 72 by 9, which equal to 3. So x ఎంత? 3. What will be the ratio between their ages at that time? అంటే 4 ఏళ్ల తర్వాత వాళ్ళ వయసుల మధ్య ఉన్న నిష్పత్తి ఏంటి? ఓకే, సో వాళ్ళ వయసుల మధ్య నిష్పత్తి అన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఆ 4 ఏళ్ల తర్వాత వాళ్ళ వయసు ఎంత? 4x plus 4, 5x plus 4. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ వాళ్ళ వయసు ఎంతో కనుక్కుందాం. Therefore, after 4 years Deepti equal to 4x plus 4, Pooja equal to 5x plus 4. ఇక్కడ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వచ్చింది మనకి x వాల్యూ? 3.
So 4 into 3 plus 4 అంటే 12 plus 4 is equal to 16. 5 into 3 plus 4 equal to 15 plus 4 equal to 90. సో వాళ్ళ వయసుల మధ్య నిష్పత్తి కాబట్టి therefore after 4 years దీప్తికి పూజాకి మధ్య ఉన్న వయసుల మధ్య నిష్పత్తి 16:19, 16:19. Just wait 1 minute. Sorry, ఇది 8 times kadamma, x equal to 8 here. So ఇక్కడ x equal to 8 అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? So 4 8s are 32 plus 4 means 36. ఇక్కడ 5 8s are 40 plus 4 so 44. So వాళ్ళ ratios వయసుల మధ్య నిష్పత్తి 36:44. సో అప్పుడు ఎంత అవుతుంది? 9 times 4 9s are 36, 4 11s are. సో వాళ్ళ వయసుల మధ్య నిష్పత్తి 9:11. సో స్మాల్ కరెక్షన్, జస్ట్ మనం ఇక్కడ 9 8s are 72. ఓకే, నెక్స్ట్ the sum of ages of A, B and C is 90 years. 10 years ago, the ratio between their ages was 1:2:3. What is the present age? What is the present age of B? Okay, so ఏం చెప్తున్నారు? The sum of ages of ABC is 90 years. Okay, so A, B, C is equal to 90 years. ఎప్పుడు? Present. Okay, 10 years ago అంటే past. 10 ఏళ్ల కిందట వాళ్ళ ఏజ్ యొక్క రేషియోస్ అంటే 10 ఏళ్ల కిందట A:B:C ఈక్వల్ టు 1:2:3. అంటే 10 ఏళ్ల కిందట ఏ వయస్సు x, B వయస్సు 2x, C వయస్సు 3x. ఎప్పుడు ఇది? 10 ఏళ్ల కిందట. 10 ఏళ్ల కిందట నీకు ఏ వయసు x అయినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎంత అవుతుంది? సో therefore present A ఈక్వల్ టు x + 10. అంతే కదా? 10 ఏళ్ల కిందట నీకు ఒక 1 year అయినప్పుడు ప్రెసెంట్ ఎంత అవుతుంది? 1 + x + 10. ఇప్పుడు నెక్స్ట్ B ఏమవుతుంది? 2x + 10, C 3x + 10. ఇది వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ B అన్నాడు. ఇక్కడ ABC ఇచ్చాడు, బట్ మనకి ప్రెసెంట్ లో A + B + C ఈక్వల్ టు 90 కదా. సో 90 కాబట్టి A + B + C ఈజ్ ఈక్వల్ టు 90. అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయండి. x + 10 + 2x + 10 + 3x + 10 ఈజ్ ఈక్వల్ టు 90. 3x 5x 6x + 30 ఈజ్ ఈక్వల్ టు 90. So 6x is equal to 60. X equal to 60/6 అంటే 10. ఇప్పుడు present age of B అన్నాడు. Therefore present age of B. Present age of B ఎంత? 2x + 10 is equal to 2 into 10 plus 10 అంటే 20 + 10 30 years. So present B is enta 30 years. Okay, next 7th one. The ratio between the present ages of Rahul and Anjali
is 2:3. 3 years hence, it will be 3:4. What is the present age of Rahul? Okay. So the ratio between the present ages of Rahul and Anjali. Present Rahul Anjali యొక్క ratio ఎంత ages 2:3. అంటే present వాళ్ళ వయసు ఎంత r equal to 2x, a equal r అంటే Rahul, a అంటే Anjali, a equal to 3x. 3 years hence అంటే 3 ఏళ్ల తర్వాత, after 3 years. So after 3 years, r is to a equal to 3:4. Okay. So మరి ఇక్కడే చూడండి, ఆఫ్టర్ 3 years ఇక మనం ఏం చెప్పొచ్చు, రాహుల్ కి అంజలికి మధ్య ఉన్న రేషియో 2x + 3:3x + 3 రాయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ వయసు ప్రెసెంట్ 2x అయినప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, 2x + 3. అంజలిది 3x + 3. వాళ్ళ మధ్య రేషియో నిష్పత్తి 2x + 3:3x + 3. సో మనకి ఇది వచ్చింది, బట్ వాళ్ళకి ఏమి ఇచ్చారు, 3:4. సో దీన్ని మనం ఎలా, రెండు ఈక్వల్ కదా, అంటే therefore 2x + 3:3x + 3 is equal to 3:4. సో దీన్ని భిన్నాల లాగా రాయండి. 2x + 3/3x + 3 is equal to 3/4. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × 2x + 3 equal to 3 × 3x + 3. So 8x + 12 equal to 9x + 9. ఓకే, నేను ఇక్కడ చేస్తున్నాను, లేదా నెక్స్ట్ పేజ్ లో చేస్తాను. 8x + 12 is equal to 9x + 9. ఓకే, సో ఇప్పుడు 8x ని పక్క పంపించండి. సో ఎంత అవుతుంది, పోనీ పర్లేదు, ఈ 9x ని పక్క తీసుకురండి. సో 8x - 9x is equal to 9 - 12. 8x - 9x అంటే -x is equal to -3, which is equal to x equal to 3. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, what is the present age of Rahul? Present age of Rahul ఎంత, 2x. Therefore present age of Rahul is equal to 2x is equal to 2 × x అంటే ఎంత కనుక్కున్నాం ఇప్పుడే, 3. 6 years. అంటే మీకు x అనేది కనుక్కోవడానికి మీకు ఇక్కడ క్లూ ఇచ్చింటాడు. ప్రెసెంట్ లోను, ఫ్యూచర్ లోను, పాస్ట్ లోను. ఆ క్లూను పట్టుకొని మీరు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలనేది కూడా క్వశ్చన్ లోనే ఉంటుంది. దాన్ని మీరు అనలైజ్ చేయాలి. అలా చేయగలిగితే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, 8th ప్రాబ్లం. The age of the father four years ago was 5 times the age of his son. If the sum of their present ages is 44 years, what is the present age of the son? Okay, so the age of father 4 years ago
సో ఏం చెప్తున్నాడు? The age of the father 4 years ago was 5 times the age of his son. So 4 years ago, father పిల్లాడి కంటే 5 రెట్లు ఎక్కువ. ఫాదర్ ఏజ్ పిల్లాడి ఏజ్ కంటే 5 రెట్లు ఎక్కువ. అంటే అప్పుడు 4 ఏళ్ల కిందట ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న నిష్పత్తి ఎంత? 5 రెట్లు. కాబట్టి 5:1. అంటే సపోజ్ సన్ కి 2 ఏళ్ళు ఉన్నాయనుకో, ఫాదర్ కి ఎంత అవుతుంది? 5 రెట్లు ఎక్కువ కాబట్టి 10 ఏళ్ళు. ఆ విధంగా. సో 4 ఏళ్ల కిందట ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న రేషియో 5:1. ఇప్పుడు 4 ఏళ్ల కిందట ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? 5x, సన్ ఏజ్ x. ఇది 4 ఏళ్ల కిందటిది. ఇప్పుడు ప్రెసెంట్ కి రండి. ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 4 ఏళ్ల కిందట 10 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమవుతుంది? 14 ఏళ్ళు. అంటే 4 కలుపుతాం కదా. సో ఫాదర్ ఏజ్ ప్రెసెంట్ ఏమవుతుంది? 5x + 4. సన్ ఏజ్ x + 4. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. If the sum of their present ages is 44 years. So present లో వాళ్ళ ఏజెస్ యొక్క సమ్ వచ్చి 44 years. అంటే 5x + 4 + x + 4 = 44. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 6x + 8 = 44. So 6x = 36. X = 36/6 అంటే 6 years. What is the present age of son? So present age of son = present age of son ఎంత? x + 4. x + 4 అంటే x అంటే 6 కదా. సో 6 + 4 = 10 years. ఓకేనా? సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ చేయాలి. జస్ట్ మీరు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ని అనలైజ్ చేయండి. పాస్ట్ లో ఇచ్చాడు, ప్రెసెంట్ లో కనుక్కోండి అన్నప్పుడు పాస్ట్ లో నుంచి ప్రెసెంట్ కి రావడానికి ప్లస్ చేయాలి. ప్రెసెంట్ ఇచ్చాడు, ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ కి పోయినప్పుడు ప్లస్ చేయాలి. అంటే మీరు ఒక అనలైజేషన్ చూడండి. పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి వస్తున్నా ప్లస్ చేయాలి, ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ కి వస్తున్నా ప్లస్ చేయాలి. ఓకే, అలా కాకుండా బ్యాక్వర్డ్ వస్తున్నాం అనుకోండి, అంటే ఫ్యూచర్ నుంచి ప్రెసెంట్ కి వస్తున్నా మైనస్ చేయాలి, ప్రెసెంట్ నుంచి పాస్ట్ కి పోతున్నా మైనస్ చేయాలి. అంటే గతం నుంచి ప్రస్తుతానికి వస్తున్నప్పుడు అడిషనే, ప్రస్తుతం నుంచి ఫ్యూచర్ కి పోతున్నప్పుడు అడిషనే. అదే భవిష్యత్తు నుంచి ప్రెసెంట్ కి వస్తున్నా మైనస్, ప్రెసెంట్ నుంచి గతానికి పోతున్నా మైనస్. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ వెరీ సింపుల్. కాకపోతే మరి మీరు ఆ తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ ని ఇంగ్లీష్ లో ఇచ్చిన క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అనలైజ్ చేస్తే వెరీ ఈజీ క్వశ్చన్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇలాంటివి యాక్చువల్ గా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మీకు దీంతో ఇంకొక ఒకే ఒక టాపిక్ మిగిలింది, టైం, డిస్టెన్స్, స్పీడ్. ఆ టాపిక్ చెప్తే 4th యూనిట్ అయిపోతుంది. ఓకే.